ఈ వీడియో ఈరోజు ఏం జరగబోతుంది అనే దాని మీద అప్డేట్స్తో పాటుగా ప్రోమో చూసాం, 2 ప్రోమోలు వచ్చాయి. ఆ ప్రోమోల గురించి అండ్ ఏం జరగబోతున్నాయి వీటన్నిటి గురించి ఒక 10 to 15 మినిట్స్ లోపల అయిపిస్తాము. అంతకుమించి చేస్తే మీకు కూడా నీరసం వచ్చేస్తుంది నాకు తెలుసు. లైక్ చేయండి, ఫస్ట్ యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. లైవ్లో ఏం లేదు, మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా చూశాను. అంతా వంటలు వండుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఒక్కరు కూడా కించెత్తు మాట ఒకరినొకరు అనుకునేటట్టుగా ఎవరు లేరు. మహా అయితే మార్నింగ్ నుంచి జరిగిన వాటిలో మన తనుజ వచ్చి ఆవిడ దాచిపెట్టుకున్న పాల ప్యాకెట్ ఏదైతే ఉందో, అదే దొంగతనం చేసిన పాల ప్యాకెట్, అమ్మాయి చపతి దొంగతనం చేశాను, బట్ ఆ రీతు ఆ పిల్ల వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు బయటకు తీస్తున్నాను. పాలు కొంచెం స్కార్సిటీ వచ్చిందన్నమాట, పాలు సరిపోవట్లే అక్కడ. అందుకని పాపం వీళ్ళు ఎప్పుడో దొంగతనం చేసి దాచిపెట్టిన పాల ప్యాకెట్ తెచ్చి తీసేటప్పుడు చెప్తుంది, నేను దొంగతనం చేసి దాచిపెట్టుకున్న పాల ప్యాకెట్ కూడా మీ అందరి కోసం తీశాను అనేసి నవ్వుకుంటూ వాళ్ళతో చెప్తా ఉన్నారు. అది ఒకటి జరిగింది. కళ్యాణ్ ఆనందినరా అనేసి అడుగుతూ ఉంది. కళ్యాణ్ కూడా నేను తర్వాత తింటాలే అంటున్నాడు. తర్వాత చూస్తేనేమో మన భరణి గారికి క్యాప్టెన్సీ బ్యాడ్జ్ పెట్టేశాడు బిగ్ బాస్. భరణి గారు ఈజ్ ద అన్అఫిషియల్ క్యాప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్. ఈ 14th వీక్కి అన్అఫిషియల్ క్యాప్టెన్ అయినా కళ్యాణ్ది రిమూవ్ చేసి భరణి గారికి తగిలించి భరణి గారిని క్యాప్టెన్ అని చెప్పారు. ఇప్పుడు భరణి గారు రేషన్ వచ్చింది. రేషన్లో కూడా మీరు గమనించారో లేదో, రేషను ఫైనల్ వీక్స్లో కొంచెం ఎక్కువ వస్తుంది, కొంచెం కూడా చాలా ఎక్కువ వస్తుంది. మనం చూసి వచ్చాం కాబట్టి చెప్తున్నా. ఎలా వస్తుందంటే, దీనికి ముందు వారంలో పాల ప్యాకెట్లు ఎన్ని వచ్చాయో దానికి 2 పాల ప్యాకెట్లు ఎక్స్ట్రా ఇచ్చారు. ఆల్రెడీ ఒక మనిషి వెళ్ళిపోయారు, అయినా కూడా ఎక్స్ట్రా పాల ప్యాకెట్లు 2 ఇచ్చారు. సో ప్రతి దాంట్లో అంతే, ఎక్స్ట్రా పాల ప్యాకెట్లు ఇచ్చారు, ఎక్స్ట్రా ఐటమ్స్ ఇచ్చారు, ఎక్స్ట్రా వెజిటబుల్స్ ఇస్తారు, ఎక్స్ట్రా రైస్ ఇస్తారు. ఎందుకంటే బాగా తిని ఫినాలే కొంచెం దిట్టంగా ఉన్నాడు అని బొగ్గలు పెంచి, లేకపోతే కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది, కానీ సన్నంగా అయిపోయారు కాబట్టి కొంచెం ఫుడ్ ఎక్కువ పంపిస్తారు. నెక్స్ట్ వీక్ ఇంకా ఎక్కువ పంపిస్తారు. నెక్స్ట్ వీక్ అయితే మధ్యలో లగ్జరీ ఐటమ్స్ పంపిస్తారు, బిర్యానీలు పంపిస్తారు. లాస్ట్ 3 days అయితే 2-3 days అయితే మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు అన్నీ పంపిస్తారు. అన్నీ నిజంగా మేము ఉన్నప్పుడు కూడా చికెను, మటను అన్నీ పంపించారు. మేము బెడ్ల మీద కూర్చొని హ్యాపీగా తిన్నాం అనమాట లాస్ట్ 5 మంది ఉన్నప్పుడు. సో పంపిస్తారు కాబట్టి ఫుడ్ కూడా ఎక్కువ పంపిస్తారు, అది కూడా చూపించారు. ఆ తర్వాత రేషన్ మేనేజర్ని తనుజ గారిని పెట్టేశారు మన భరణి గారు, అది చూపించారు. ఇప్పుడే అయింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మీకు ఏదన్నా ఫుడ్ విషయంలో తక్కువైనా ఎక్కువైనా ఏం కావాలన్నా కూడా నాకు చెప్పండి, లేదా తనుజకైనా చెప్పండి, నేను తనుజ చెప్పి కూడా చేయిస్తాను, ఓకేనా అనేసి భరణి గారు క్యాప్టెన్సీ బ్యాడ్జ్ పెట్టుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ అంతా చేస్తున్నారు. ఇది చూపిస్తున్నారు. ఇంకా ఈరోజు ఏం జరగబోతుందంటే, ఒక టాస్క్ పెట్టాడు. ఆ టాస్క్ ఎలాంటి భీకరమైన టాస్క్ అంటే ఎవరు నోరు కూడా ఎత్తలం. కనీసం అలా కాదు ఇలా కాదు అనేసి గొంతు ఎత్తి కనీసం ఒక 50-60 డెసిబుల్స్లో అనొచ్చా, ఒక 20-30 డెసిబుల్స్లో కూడా మాట్లాడదులే, నీరసంగా నెమ్మదిగా ప్రశాంతంగా మాట్లాడుతున్నారు అందరూ. ఒక్కరు కూడా ఆర్గ్యుమెంట్ లేదు. ఒకవేళ ఆర్గ్యుమెంట్ ఉండుంటే 2 ప్రోమోలు రిలీజ్ అయితే ఒక్క ప్రోమోలో కూడా కనీసం ఒక్కరు కూడా అరిచింది చూపించలేం. కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అది ఏం లేదు, నార్మల్గా లైట్ వేలో చూసుకుంటే వెళ్ళడం తప్పించి నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత ఏముండదు. ఇంకా హైలైట్ ఏంటంటే, ఈ వారం నుంచి ఈ రోజు నుంచి బిగ్ బాస్ 10 గంటలకి, 9:30 కాదు 10కి స్టార్ట్ అవుద్ది, 11కి అయిపోద్ది. మనం రివ్యూ పెట్టేది మామూలుగా 12:30కి, ఇది 1 గంట అవుద్దు, 1:30 అవుద్దు, కానీ ఎర్లీగానే పెట్టేస్తుంది. ఎందుకంటే అంత పెద్ద స్టఫ్ లేనప్పుడు మనం ఆలోచించి చేయాలి, లేకుంటే ఎక్కువ రాసుకోవాలని స్టఫ్ ఏం లేదు. నార్మల్గా గేమ్లో ఆడతారో వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే, ఆ టాస్క్ ఎందుకు పెట్టారనేది ఒక క్లారిటీ ఇద్దాం. ఆ టాస్క్ ఏమీ లేదు ఎవ్రీ సీజన్లో ఒకటి జరగద్ది. ఏంటి, 1 to 7 నెంబరింగ్, ఎవరి పొజిషన్ ఎవరిది అనే దాంట్లో ఒక్కొక్క సీజన్లో ఒక రకంగా జరుగుతుంది. కొన్ని సీజన్స్లో, మా సీజన్లో కానీ ఇంకొక లాస్ట్ సీజన్లో కూడా టైం 30 మినిట్స్ నుంచి ఒక ఎపిసోడ్లో ఎవరికి ఎంత టైం వస్తుంది, వాళ్ళ కాంట్రిబ్యూషన్ తగ్గట్టుగా, వాళ్ళ ఆట తెలియని తగ్గట్టుగా మీరు ఇవ్వండి అనేసి ఇస్తారు. అలా ఆ టైమింగ్స్ ప్రకారం ఉండే గేమ్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత నేను ఏందాక చెప్పినట్టుగా అదొక గేమ్ ఒకటి ఉంటుంది, అదే నెంబర్ గేమ్. అలాంటిదే ఇది. డబ్బుల రూపంలో చెప్పాడు. 2,50,000, 2, 1.5, 100, 50,000, 0. సో ఓవరాల్గా అది 100 కాదు, 1,50,000, 0. ఇది 6 మెంబర్స్కి ఇవ్వడం కోసం వాళ్ళ ఒక పెట్టెలో దాచిపెట్టిన అమౌంట్. సో దీన్ని రకరకాల ఓవర్ థింక్ చేస్తారు ఫస్ట్లో ఇనిషియల్గా. అంటే డబ్బులా, లేకుంటే అది ఏమైనా కాంట్రిబ్యూషన్, ఏం జరుగుతుంది అంటే బిగ్ బాస్ అది రివీల్ చేయరు. అట్లాగో నెంబర్ పొజిషన్ బట్టేది. దాని తర్వాత దీనికి ఏ రకంగా అంటి పెడతారు, ఏ రకంగా దీనికి కనెక్షన్ పెడతారు అనేది బిగ్ బాస్ పెట్టొచ్చు, ఏదో ఒకటి చేస్తారు. కానీ ప్రస్తుతానికైతే అది ఏంటనే తెలియదు. ఇది నెంబర్ గేమ్, అదే ఆ డబ్బుల గేమ్ అనమాట. దీనికోసం ఇప్పుడే సెటప్ జరుగుతుంది. ఎందుకంటే లోపలికి రండి, అది నేను అందరూ ఇంట్లోనే ఉన్నారు. నాకు తెలిసి ఒక 15-20 నిమిషాల్లో ఓపెన్ అయిపోయింది. నేను వీడియో పెట్టే లోపల అది ఆ లైవ్లో ఆ ఎపిసోడ్ స్టార్ట్ అయిపోద్ది. ఆ పర్టికులర్ టాస్క్ ఏంటంటే, ఒక్కొక్కరు అంటే మొత్తం అందరూ పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపేట్ చేసి పైనుంచి బాల్ పడుద్ది. ఆ బాల్ పట్టదాన్ని క్యాచ్ ఎవరైతే పడతారో ఆ పట్టుకున్న వ్యక్తి ఎవరికైనా ఒకరికి డబ్బులు ఇవ్వాలి. ఆ బాక్స్లో ఎవరు
వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ తగ్గట్టుగా సీజన్కి ఇచ్చిన కాంట్రిబ్యూషన్, సీజన్కి ఇచ్చిన కంటెంట్, సీజన్లో వాళ్ళ ఆట ఆడిన విధానం అన్నిటిని అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఒక బాక్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఒక పర్టికులర్ అమౌంట్ ఇవ్వాలి. అది టాస్క్ నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వాలి, వేరే వాళ్ళు నీకు ఇస్తారు, అది టాస్క్. సో ఫస్ట్ దీంట్లో ఉన్న తలకాయ నొప్పులు ఏం జరిగింది అనేది జెన్యూన్గా చెప్తాను, న్యూట్రల్ వేలో చెప్తాను. ఇది ఏంటంటే వన్ సైడెడ్గా చెప్పే సిచ్యువేషన్ కాదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి, అవుట్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ, జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి. ఓవరాల్గా జెన్యూన్గా ఆనెస్టీగా అయితే ఏముండదు, వాళ్ళ పొజిషన్స్ ఏముండాలని కూడా డైరెక్ట్గా చెప్పేస్తాం. అన్ని యాంగిల్స్ కవర్ చేసి కొంచెం లెంత్ అవ్వచ్చాము, అన్ని యాంగిల్స్ కవర్ చేస్తే మీకు క్లారిటీ వస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది, ఈ యాంగిల్ అని. మీరు కూడా కామెంట్ చేయండి, ఎవరికి ఎంత కాంట్రిబ్యూషన్, వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ప్రకారం ఎవరికి ఎంత అమౌంట్ ఇచ్చి ఉండాలి అనేది మీ ఉద్దేశంలో. 2,500 ఎవరికి, 2,000 2 lakhs ఎవరికి, 1.5 ఎవరికి, 1 ఎవరికి, 0 ఎవరికి, 50,000 ఎవరికి అనేది మీరు కామెంట్ చేయండి. నా వర్షన్ కూడా నేను చెప్తా. ఫస్ట్ ఏం చేశారంటే బిగ్ బాస్ చెప్పరు, మీరు ఇంకొకరికి ఇచ్చే బాక్సులు విలువ వారు ఈ సీజన్లో కనబరిచిన ప్రదర్శన అండ్ చేసిన కాంట్రిబ్యూషన్ దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలి. వాళ్ళు ఈ సీజన్కి ఇచ్చిన కాంట్రిబ్యూషన్, ప్రదర్శన, వాళ్ళ ఏదైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉందో ఆ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మీరు ఇవ్వాలి వేరే వాళ్ళకి బాక్సులు, ఓకేనా? అండ్ ఒక బాక్స్ వేరే వాళ్ళకి ఇచ్చారనుకో, మిగతా బాక్సులతోనే మీరు పోటీ పడాలి. తర్వాత అది కూడా గుర్తుపెట్టుకొని ఏ బాక్స్ ఇవ్వాలి ఏంటి అనేది చెప్పండి. ఇది ఎందుకు చెప్పాడంటే ఈ పాయింట్కి సెట్ అయ్యేటట్టుగా అక్కడ ఏం జరిగిందంటే డెమాన్ పవన్ వచ్చి బాల్ పట్టుకుని ఆల్రెడీ 2.5 lakhs 2 lakhs అవన్నీ ఉన్నాయి. నేను చూసినంతలో అక్కడ ఉన్నట్టున్నాయి ఎపిసోడ్ ప్రోమో ప్రకారం ఉన్నాయా ప్రోమో ప్రకారం? ఐ థింక్ వాటో ఉన్నాయో లేదో మళ్ళీ ప్రోమో మళ్ళీ చూడాలా ఏమో. అతనేమో 1 lakh ఇస్తాడా పట్టుకున్నప్పుడు ఆ టైంలో అందరూ ఉన్నారు అనుకుంటా అతను పట్టుకునే టైంలో. ఓకే, అతను 1 lakh తీసుకొని ఇస్తారు. ఎవరికి ఇచ్చారంటే భరణి గారికి 1 lakh ఇచ్చారు. అతను దాని వెనక ఏదైనా స్ట్రాటజీ ఉండొచ్చు. భరణి గారికి ఇచ్చామంటే భరణి గారు ఎలాగో ఫిజికల్ ఫిట్ కాబట్టి ఆయన పట్టుకున్నప్పుడు మనకి ఇస్తారు. నేను భరణి గారు కళ్యాణం మనలోనే ఎక్కువ మంది పట్టుకుంటారు, మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి ఇస్తారనే ఉద్దేశం. ప్లస్ ఆయనకు 1 lakh ఇస్తే మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఇచ్చింది వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. మాకు నమ్మకం లేదు దొరా, మాకు ఇష్టం లేదు దొరా, అది ఇది అని చెప్తే ఇంకేంటే ఆ ఎక్కువ మంది యాక్సెప్ట్ చేస్తే ఇచ్చేస్తున్నారు. అంతే, అది జరుగుతుంది. ఏకాభిప్రాయం జరుగుతుంది. ఎంత ఏకాభిప్రాయం అంటే బాల్ ఇటు గాల్లో వచ్చిందని ఇటు కసకని పట్టుకున్నాడు అనుకో, పట్టుకున్నా ఇంక మూసుకొని ఉండాలి, అందరూ మూసుకోండి, పట్టుకున్నా ఇంకెవరు టచ్ చేయడానికి లేదని. అట్టుంది. పట్టుకునేది కాదు, ఫిజికల్ అయినా లాక్కొని పీక్కొని చేసుకునేటట్టుగా ఉండేది ఏమీ లేదు. పట్టుకోగానే వదిలేస్తున్నాను, పట్టుకున్నాం, ఓకే సరే అరే పట్టుకోగానే వదిలేయాలని రూల్గా పెట్టుకుంటున్నారు. హ్యాపీగా ఏం లేదు, గొడవలు ఏం లేదు. ఫస్ట్ ఏం జరిగింది చెప్తా, ఎవరెవరికి ఏమేమి ఇచ్చారో కూడా చెప్తా, ఎవరికి అన్యాయం జరిగిందని కూడా చెప్తా. బిగ్ బాస్ మీ హక్కు కోసం చూడండి, పాపం బిగ్ బాస్ ఎంత ప్రాధాయపడుతున్నాడు. బిగ్ బాస్ ఏమనంటే మీ హక్కు కోసం మీ గళాన్ని బలంగా వినిపించాల్సిన సమయం ఇది. గలం బలం రెండూ లేవు. ఈ 2 ప్రోమోలు లేవంటే అసలు లేదు, అసలు వినిపించలేదు. ఎవరు కూడా వినిపించే సిచ్యువేషన్స్ అక్కడ లేవు. అందరూ బాగా క్లోజ్ అయిపోయారు. ఒకరినొకరు ఒక మాట అనుకునే సిచ్యువేషన్స్ అసలు కనపట్లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ హ్యూజ్ హింట్స్, ఎవరు విన్నర్ అవుతారో, ఎవరు రన్నర్ అవుతారో, ఎవరు 3వ పొజిషన్ రావచ్చు అనేది వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంది. ఎవరికి ఏ పొజిషన్ అనే క్లారిటీ ఉన్నప్పుడు అనవసరమైన గొడవలు పెట్టుకుని సీజన్ నుంచి బయటకు వచ్చే టైంలో వాళ్ళు ఎరుపప్పలై జనాల నెగిటివ్ పెంచుకోవాలని ఉడికి ఉండదు. హింట్స్ లేకపోతే ఎందుకు ఉంటుందంటే, హింట్స్ ఉంటే ఉండదు. హింట్స్ లేకపోతే మనం విన్నర్ అవుతామేమో, డబ్బులు వస్తాయేమో, కప్ వస్తుంది కాబట్టి మనం కొంచెం ఎఫర్ట్స్ పెడదాం అనుకుంటారు. విన్నర్ ఎవరో తెలిసిపోయినప్పుడు, రన్నర్ ఎవరో తెలిసిపోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమనిపిస్తుంది, మనం అనవసరంగా వాళ్ళ జోలికి పోయి వాళ్ళని బయట జనాలందరూ మనం తిట్టుకొని బయటకు వెళ్ళే టైం నెగిటివ్ అవ్వాల్సిన అవసరం ఏంటో అనేది అందరూ సేఫ్గా అయిపోయారు. తర్వాత బాలు ఈ ప్రోమోలో అయితే కళ్యాణి దొరికింది. ఫస్ట్ ఎవరు దొరికింది చెప్తామమ్మా. ఫస్ట్ డెమాన్ దొరికింది. డెమాన్ వచ్చేసరికి 1 lakh తీసుకున్నాడు. 1 lakh తీసుకుని భరణి గారికి అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అందరూ మెజారిటీ మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే తక్కువ అమౌంట్ కదా, సరేలే అనేసి. ఎక్కువ అమౌంట్ అంటారు, తక్కువ అమౌంట్ కూడా సరేలే మనకి ఎక్కువ అమౌంట్ వస్తుందేమో అనే ఉద్దేశంతో అందరూ యాక్సెప్ట్ చేస్తే 1 lakh ఆయనకు వచ్చింది. తర్వాత నెక్స్ట్ వచ్చి భరణి గారు బాల్ పట్టుకున్నారు. భరణి గారు బాల్ పట్టుకుని ఏది 2 lakh rupees మనకున్న సమాచారం ప్రకారం 99% రైట్, 1% అట్టి ఇటు చెప్పలేం. 99% మన సమాచారం ప్రకారం భరణి గారు ఆ బాల్ తీసుకుని 2 lakhs తనూజ గారికి ఇచ్చారు. తనూజ గారు నాకు 2.5 lakhs కావాలి, 2.5 lakhs కావాలి అని అంటున్నారు ఆ పర్టికులర్ టైంలో. కానీ లాస్ట్కి 2 lakhsకి అందరూ యాక్సెప్ట్ చేస్తే ఆవిడ కూడా యాక్సెప్ట్ చేసి 2 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇది జరిగింది. దీనివల్లే నేను ఇందాక తమ్నెయిల్ పెట్టినట్టు కళ్యాణ్ ఎందుకు 2.5 lakhs ఇవ్వలేదు, 2.5 lakhs తనూజ కిందకి ఇవ్వలేదు అనేది పాయింట్ రైజ్ చేస్తూ ఉన్నారు చాలామంది సోషల్ మీడియాలో. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ 95% ట్రూ. ఇది 100% నేను చెప్పలేను. 95% ట్రూ ఏంటంటే కళ్యాణ్ ఇమాన్యుల్కి 2.5 lakhs ఇస్తాడు. దానికి రీజన్ ఏం చెప్పాడో చెప్తా. కాబట్టి దానికి ముందే కళ్యాణ్ కంటే ముందు భరణి గారు 2 lakhs తనూజ గారికి ఇస్తే తనూజ గారు యాక్సెప్ట్ చేసి తీసుకుంటారు. ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి కళ్యాణ్ నాకు తెలిసినంత వరకు ఇమాన్యుల్కి ఇచ్చుంటాడు 2.5 lakhs. లేదు అన్నా కూడా అది రైటా రాంగా అనేది కూడా చెప్తాం.
ఏమీ రాంగ్ కాదు. ఎందుకంటే ఈ సీజన్లో నా ఉద్దేశం ప్రకారం నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే విషయం ఏంటంటే 2.5 lakhs ఎవరైనా అర్హులు అంటే 2.5 lakhs హైయెస్ట్ నెంబర్ ఎవరైనా అర్హులు అంటే ఇది కాంట్రిబ్యూషన్లో అండ్ పర్ఫార్మెన్స్లో కాంట్రిబ్యూషన్ సీజన్కి ఇచ్చిన టీఆర్పీ కావచ్చు, కాంట్రిబ్యూషన్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, వీటిలో చూసుకుంటే ఇమాన్యుయల్ నెంబర్ 1 ప్లేస్లో ఉండే తిడతాడు. అండ్ 1000% ఇమాన్యుయల్ నెంబర్ 1 ప్లేస్లో ఉండే తిడతారు. కంటెంట్ పరంగా ఎవరి చుట్టూ బిగ్ బాస్ జరిగింది, ఎవరి వల్ల ఎక్కువ కంటెంట్ వచ్చింది, ఎవరి వల్ల ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంది అన్నింటినీ కన్సిడర్ చేస్తే ఇది నెంబర్ 1 ఇతనే ఉంటాడు. నెంబర్ 2 కూడా 1000% తనూజ గారే ఉంటారు. 100%కి 1000% తనూజ గారి చుట్టూ గేమ్ జరిగింది. తనూజ గారు ఈజ్ డిజర్వ్డ్ ఫర్ 2 lakhs. ఇమాన్యుయల్ తనూజ గారి కంటే బెటర్ పర్ఫార్మెన్స్లో అండ్ బెటర్ కాంట్రిబ్యూషన్లో సీజన్లో కాంట్రిబ్యూషన్ కామెడీ కావచ్చు, కంటెంట్ కావచ్చు, అన్ని రకాలు ఆ రిలేషన్స్ మెయింటైన్ చేయడం, ఈవెన్ వీళ్ళిద్దరికి మ్యూచువల్గానే కంటెంట్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది ఇనిషియల్ వీక్స్లో. కాబట్టి అతను 2.5, ఇతను ఈవిడికి 2 lakhs డిజర్వ్డ్. ఈ కళ్యాణ్ ఏం చేస్తాడు, ఆల్రెడీ తనూజ గారికి ఇచ్చేయకపోయినా ఉంటే మేబీ తనూజ గారికి 2.5 ఇచ్చిండొచ్చు కూడా. మేబీ ఆవిడకి ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి భరణి గారు ఈయన 2.5 వచ్చి ఇమాన్యుయల్కి ఇస్తూ పర్ఫెక్ట్ చెప్పాడు. ఏమని చెప్పాడు, ఇమాన్యుయల్ ఈ సీజన్లో అందరికంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు, అందరికంటే ఎక్కువ చేశాడు పర్ఫార్మెన్స్ పరంగా. అండ్ చాలాసార్లు హోస్ట్ నుంచి, జనాల నుంచి, ఆడియన్స్ నుంచి అప్లాజ్ వచ్చింది కూడా ఇమాన్యుయల్కి అనేది రైట్. కాబట్టి ఇమాన్యుయల్కి 2.5 lakhs ఇస్తున్నారు. అందరూ యాక్సెప్ట్ చేసినట్టున్నారు, తీసుకున్నారు. అసలు ఎవరు ఏం మాట్లాడాల. కాబట్టి అతను 2.5 ఇచ్చేశారు. ఇప్పుడు ఏం జరిగిందంటే నెక్స్ట్ పట్టుకున్న వాళ్ళు వచ్చారయ్యా. ఇమాన్యుయల్ పట్టుకున్నాడు. ఇమాన్యుయల్ పట్టుకొని 2.5 అయిపోయింది, 2 అయిపోయింది, ఇప్పుడు 1.5 lakhs ఉంది. ఆ 1.5 lakhsని ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద ఒక్కొక్కరు గురించి మాట్లాడతారు. ఫస్ట్ ఏం జరిగింది మాట్లాడితే మర్చిపోయాను మీకు విషయం తెలియలే. ఎవరికైనా ఫస్ట్ ఇచ్చి ఉండొచ్చు. భరణి గారు ఫస్ట్ సుమనాన్నకి ఒకరికి ఇచ్చి ఉండొచ్చు. మేము ఇచ్చారని నాకు తెలియదు. ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఎవరు ఒప్పుకోకపోతే మళ్ళీ మారుస్తారు. అలా వచ్చి కూడా తనుజ గారికి వచ్చి ఉండొచ్చు. ఇక్కడ కూడా ఇమాన్యుయల్ మీకు గమనిస్తే 1.5 lakhs సంజన గారికి అన్నాడు. దానికి కూడా రీజన్స్ చెప్పాడు, ప్రాపర్ రీజన్స్ చెప్పాడు. ఇక్కడ తనుజ ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ కోసం ఇప్పుడు నిలబడింది నాకు బాగా అనిపించింది. సరే, చాలాసార్లు ఆవిడకి మొండి చేయించారు, చాలాసార్లు ఆవిడ ఒంటరి చేసేసి పక్క దోసేశారు. అది మనం సీజన్ మొత్తం చూస్తున్నాం. ఈ రోజు కూడా తోసి పడేశారు, లాస్ట్కి ఆవిడని టార్గెట్ చేశారు. అది గురించి చెప్తాను. ఇప్పుడు ఇమాన్యుయల్ మాత్రం నిలబడ్డాడు. 1.5 lakhs మా మమ్మీకి ఇద్దాం అనుకుంటాను. ఎందుకంటే తను ఫిజికల్గా ఎంత ఆడింది వరకు ఆడవలసినంత వరకు ఆడింది, కానీ మెంటల్గా మాత్రం షీఈ్ వెరీ స్ట్రాంగ్. మెంటల్గా ఏమేమి ఆడిందో అన్నీ ఆడింది, అందరికీ నచ్చింది. మెంటల్గా ఆవిడ ఆడిన గేమ్ అందరికీ నచ్చుంటుందని అనుకుంటాను. ఈవెన్ నాకు కూడా ఆవిడ ఆడిన ఆట మెంటల్గా అయితే నచ్చింది. ఆవిడ ప్లాన్లు కావచ్చు, అవి కావచ్చు, నచ్చింది. కాబట్టి ఆవిడకి ఇద్దాం అనుకుంటున్నాం 1.5 lakhs అంటే. భరణి గారు లేదు, నాకు తెలిసి ఆవిడకి అంత పర్ఫార్మెన్స్ ఆవిడ నాకంటే డిజర్వ్డ్ అని నేను అనుకోవట్లేదని ఆయన అన్నారు. రైట్ రాంగో చెప్తా. డెమాన్ వచ్చి ఏమంటారంటే నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే పర్సనాలిటీ అండ్ టాస్క్లో ఆవిడ కన్నా నేనే డిజర్వ్డ్ అని భావిస్తున్నాం. ఇది అయిపోయింది. తనూజ గారు సంజన గారి కంటే డిజర్వ్ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక యాంగిల్ మాట్లాడతాం. వాళ్ళ పర్సెప్షను ఊరికి గుడ్డిగా ఎవరినైనా అనడం నాకు ఇష్టం లేదు. వాళ్ళ పర్సెప్షన్ బయట పర్సెప్షన్ చూద్దాం. వాళ్ళ పర్సెప్షన్లో భరణి గారు ఏదైతున్నారో ఆవిడకంటే నేనే బెటర్ కాబట్టి నేనే డిజర్వ్డ్, నాకే ఇవ్వాలి అనేసి అన్నారు. ఎవరికి? సంజనాతో కంపేర్ చేస్తే నేను బెటర్ ప్లేయర్ అనుకుంటున్నా కాబట్టి నేను సపోర్ట్ చేయట్లేదు ఆవిడకి 1.5 lakhs అని. ఈయన వర్షన్లో చూస్తే ఆయన ఉద్దేశం ఏంటంటే ఫిజికల్ టాస్క్లు కంపేర్ చేస్తున్నారు. హోస్టు అప్రిషియేషన్స్ కంపేర్ చేస్తున్నారు. అప్లాజులు ఎవరికి ఎక్కువ బతిలాడారు, ఎవరికి ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేశారు, ఎవరిని ఎక్కువ ఏమైనా అప్రిషియేట్ చేస్తారు, వీటిని అబ్జర్వ్ చేసి వీటి ప్రకారం వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ భరణి గారి కంటే సంజన గారు 1.5 lakhsకి డిజర్వ్డా కాదంటే 1000% భరణి గారి కంటే 1.5 lakhs సంజన గారే డిజర్వ్డ్. ఇక్కడ భరణి గారిని తక్కువ చేస్తున్నానంటే మీరు ఏమన్నా అనుకోండి, రీజన్ చెప్తాను నేను. భరణి గారు బయటికి వెళ్ళి వచ్చారు అంటే ఆ ఫీజిబిలిటీ, ఫ్యామిలీని కలిసి వచ్చారు, అంతా జరిగింది, హ్యాపీగా జరిగిపోయింది. ఆయనకి ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని మళ్ళీ వచ్చారు, రీఎంట్రీ వచ్చి ఆడుతున్నారు. ఆ ఫీజిబిలిటీ సంజన గారికి లేదు. ఆవిడ ఫస్ట్ నుంచి మనం ఏది కన్సిడర్ చేయాలా, కాంట్రిబ్యూషన్ మనం చూసే దాంట్లో అక్కడ లోపల ఉండే వాళ్ళు కూడా అది కన్సిడర్ చేసుకోవాలి. బట్ అది కన్సిడర్ చేసుకోరు, కాంపిటీషన్లో భాగంగా కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసుకో. మనం ఏం కన్సిడర్ చేయాలా? సంజన గారు ఎలాంటి సిచ్యువేషన్లో బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు, ఎవరిని వదిలేసి వచ్చి ఉన్నారు, ఆవిడికి ఇతనుకున్నట్టుగా బయటికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ లోపలికి వచ్చింది ఇది లేదు. అండ్ ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ దాకా ఆవిడకున్న ఫిజికల్ స్ట్రెంత్లో ఆవిడ నసపెట్టుకుంటూ ఆడుతూనే ఉన్నారు. అండ్ ఆవిడకున్న సిచ్యువేషన్స్లో మెంటల్గా ఆవిడ స్ట్రాంగ్గా ఉన్నారు. అవన్నీ మర్చిపోయారు, ఎమోషనల్స్ని కంట్రోల్ చేసుకున్నారు. వీటన్నిటిలో భాగంగా చాలాసార్లు నాకు నుంచి గట్టిగా మనం ఎక్కడ కాంట్రిబ్యూషన్లు ఎక్కడ ఆలోచించుకోవాలి. కాంట్రిబ్యూషన్ అంటే వీకెండ్ ఎపిసోడ్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సంజన గారి చుట్టూ తిరిగాయి.
దట్ ఈస్ ఎ కాంట్రిబ్యూషన్. నువ్వు కాంట్రిబ్యూషన్ అది. దాంతోపాటుగా చాలా ప్రాంకులు వేశారు, అవి వరస్ట్, అవి నచ్చనివి ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ స్టిల్ ఆవిడ ఇవ్వాల్సిన, ఆవిడ ఉన్న సిచ్యువేషన్కి ఆవిడ నుంచి ఎలాంటి కంటెంట్ వస్తుంది, ఎగిరికి అందరిని తోసుకుంటూ కొట్టలేరు కదా, అలాంటి కంటెంట్లో భాగంగా ఆవిడ కంటెంట్ ఇచ్చింది. సో భరణి గారితో పోల్చుకుంటే 1.5 lakhs ఆవిడ ఈ డిజర్వ్డ్ అంటే నా దృష్టిలో డిజర్వ్డ్. ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నాయి, ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ డెమాన్ పవన్ కంటే డిజర్వ్డ్ అంటే డెమాన్ పవన్ కంటే డిజర్వ్డ్ అని నేను అనుకోవట్లా. ఎందుకంటే డెమాన్ పవన్ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా టాస్కుల పరంగా ఆడుతున్నాడు. ప్రతిరోజు గొడ్డు చాకరీ చేసి నిలబడి వండి పెట్టి ప్రేమగా వండి పెట్టి, ఎక్కడ నసపెట్టింది కానీ, ఎక్కడ ఫేస్ మార్చుకుంది కానీ, ఎక్కడ అనింది కానీ, ఎవరి మీద ఫుడ్ విషయంలో సీరియస్ అవ్వడం కానీ ఏ రోజు జరగలేదు. ఎవరు ఏది అడిగితే అది, ఆమ్లెట్ అడిగితే ఆమ్లెట్, వంకాయ ఆమ్లెట్ అడిగితే వంకాయ ఆమ్లెట్, అన్ని రకాల పనులు చేస్తా 24/7 అవైలబుల్లో ఉండి ఒక్కసారి కూడా చిట్లించుకున్నట్టు మొహం కూడా పెట్టకుండా ఉండింది. అండ్ ప్రతి టాస్క్లో పర్ఫార్మెన్స్ 1000% ఇచ్చింది డెమాన్ పవన్. డెమాన్ పవన్ ఈజ్ డిజర్వ్డ్. ఇతను చెప్పిన దానికి రీజనబుల్గా ఉంది, ఓకే యాక్సెప్ట్ చేస్తా. తనూజ గారి చెప్పింది ఏంటంటే, తను సుమన్ శెట్టి డిజర్వ్డ్ అనో, భరణి గారు డిజర్వ్డ్ అనో అట్లాంటి నేమ్స్ యాడ్ చేసి ఈవిడికంటే వాళ్ళు డిజర్వ్డ్ అని చెప్పుకుంటే నేను యాక్సెప్ట్ చేయను. ఆవిడికంటే డిజర్వ్డ్ ఉండే వాళ్ళు ఉన్నారు అని చెప్పినప్పుడు డెమాన్ పవన్ ఉన్నాడు కాబట్టి నేను ఆ పాయింట్ని యాక్సెప్ట్ చేస్తాను. ఆ టైంకి డెమాన్ పవన్ ఇంకా ఉన్నాడు కాబట్టి యాక్సెప్ట్ చేస్తాను, అది పక్కన పెట్టండి. ఇప్పుడు తనుజ గారికి వీళ్ళు ఎవరు యాక్సెప్ట్ చూపేసరికి ఇమాన్యుయల్ తీసుకెళ్ళి ఆ 1.5 lakhs డెమాన్కి ఇస్తారు. డెమాన్కి ఇచ్చినప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఇది అయిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే, సంజన గారికి 1 lakh వచ్చినప్పుడు కూడా లేదు, 1 lakh ఆల్రెడీ భరణి గారికి ఇచ్చేసాడు డెమాన్. తర్వాత 50,000 వచ్చినప్పుడు కూడా సుమన్ శెట్టికి 50,000 ఇచ్చేస్తారు, సంజన గారికి నో 50,000. 0 వచ్చినప్పుడు మాత్రం ఏకాభిప్రాయంతో అందరూ 0 సంజన గారికి కట్టబెడతారు. నేను ఏమంటానంటే, భరణి గారు అంటారా కామెడీ కోసం ఏదో ట్రై చేస్తున్నారు, రిలేషన్స్ ఉన్నాయి తనుజ గారితో అండ్ దివ్యతో, కొంచెం కంటెంట్ వచ్చింది, ఇవన్నీ కాంట్రిబ్యూషన్ చేసినట్టే, కొంచెం బాగానే ఉంది, పర్వాలేదు, టాస్కులు కూడా చాలా గట్టిగా ఆడారు కూడా. ఇక్కడ సుమన్ శెట్టి గారు టాస్క్ వచ్చినప్పుడు టాస్కులు ఆడారు, ఆడకుండా ఉండిందే లేదు. బట్ ఆయన నుంచి కాంట్రిబ్యూషన్ లేదు షోకి, 1000% కాంట్రిబ్యూషన్ లేదు. అలాంటి కాంట్రిబ్యూషన్, ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఉందంటే, సోషల్ మీడియాలో ఓల్డ్ కమెడియన్గా, పాత రోజుల్లో కమెడియన్గా మంచి ఇది వచ్చి జనాలు ఆదరించారు, జనాలు ఆయన కంటెంట్కి బీభత్సమైన పుష్ ఇచ్చారు. ఆ రకంగా కాంట్రిబ్యూషన్ అవుట్ సైడ్ వచ్చింది కానీ షోకి వచ్చింది కానీ టీఆర్పీ పరంగా, లోపల వాళ్ళు చూసినంతలో కాంట్రిబ్యూషన్ లేదని వాళ్ళకు కూడా తెలుసు, ఎవరు ఏం మాట్లాడలా. బట్ వాళ్ళు ఏం కన్సిడర్ చేస్తుంటారు, బిగ్ బాస్ టీం ప్రతిసారి వచ్చి అప్రిషియేట్ చేసి 100% ఆడియన్స్ చేత ఇప్పిస్తూ వచ్చింది చూసారా, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకి మరీ 0 ఇవ్వలేక సంజన గారిని ప్రతిసారి తిరుగుతూ వచ్చారు కాబట్టి సంజన గారికి 0 ఇచ్చేశారు, విచ్ ఈస్ వెరీ అన్ఫేర్. అది కూడా వాళ్ళు గమనించాల్సింది ఏంది, ఎన్నిసార్లు రా మొండి చేయిస్తాం ఒక్క ఆవిడికే, ప్రతి టాస్క్లో అందరినీ సెలెక్ట్ చేసి ఈవెన్ టాస్క్ ఈ బొమ్మల టాస్క్లో, తర్వాత వారంలో రెబల్ టాస్క్లో అందరినీ టీంలో పెట్టుకుని ఈవెన్ ఎవరు టీంలో పెట్టుకోవాలి. తర్వాత టాస్క్లో ఇప్పుడు ఇది జరిగింది, మొన్న ఒకటి జరిగింది, అలా రిపీటెడ్గా ఒక 4-5 సార్లు ఆవిడకి అందరూ మొండి చేయించారు, 0 ఇచ్చారు. 0 ఇచ్చేసరికి బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చారు. బిగ్ బాస్ ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే జైలుకి పంపించారు సంజన గారు ఒకరోజు. దాంతోపాటు ఒక సీక్రెట్ టాస్క్ కూడా ఇచ్చారు. ఆ సీక్రెట్ టాస్క్ గురించి తర్వాత అప్డేట్ చేస్తారు. అది ఇన్స్టాగ్రామ్లో కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ చెక్ చేయండి, నేను ఆ అప్డేట్ చెప్తాను. ఇది జరిగింది. ప్రస్తుతానికి ఎవరెవరికి ఇచ్చారు చెప్పానుగా, 2.5 lakhs. నా దృష్టిలో ఏందని చెప్తాం, వాళ్ళు ఎవరెవరికి ఇచ్చారు చెప్తారు. 2.5 lakhs ఇమాన్యుయల్కి ఇచ్చారు, 2 lakhs తనుజకి, 1.5 lakhs డెమాన్కి, 1 lakh భరణి గారికి, 50,000 రూపీస్ సుమన్ శెట్టి గారికి, 0 వచ్చి సంజన గారికి. ఇప్పుడు నా పర్సెప్షన్లో, నా వర్షన్లో ఎవరెవరికి ఏ ర్యాంక్ ఇచ్చుంటే బాగుండదని అంటున్నా. ఇమాన్యుయల్ 2.5, తనుజ 2.5, 1.5 100% డెమాన్, 1 lakh సంజన గారు, 50,000 భరణి గారు, 0 సుమన్ శెట్టి గారు ఈజ్ మై చాయిస్. నా ఒపీనియన్లో అలా ఉండాలి అనేది నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. ఇది అయిపోయింది మామ. ఇది అయిపోయిన తర్వాత సంజన గారి విషయంలో నేను చెప్పాను ఆల్రెడీ, తనకి ప్రతిసారి దెబ్బేస్తున్నారు కాబట్టి అది నాకు నచ్చలేదు. ఆ పాయింట్లో నేను నైట్ కూడా మాట్లాడతాను. ఇప్పుడు దీని తర్వాత అందరూ నామినేషన్లోకి వచ్చారు, దాని గురించి ఆల్రెడీ చెప్పేశాను. భరణి గారు క్యాప్టెన్ అయ్యారు, అది కూడా చెప్పేశాను. ఇది జరుగుతుంది మామ. ఈ విషయంలో ఎవరిదైనా గొడవలు జరిగినాయంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గొడవలు ఏమి లేవు, సాఫీగా హ్యాపీగా జరిగిపోయి అన్నీ. ఏమన్నా గొడవలు ఉండే చిన్న చిన్న ఏదైనా వంటల దగ్గర గింటల దగ్గర ఏదైనా ఇష్యూ వచ్చింటే సాయంత్రం 6 o'clock వచ్చే ప్రోమోలు ఏమైనా రావచ్చు, ప్రస్తుతానికైతే ఏమీ లేవు. ఈ వీడియో ఇది ఇంతవరకు సమాప్తం. కళ్యాణ్ ఎందుకు ఇవ్వలేదు అనేది సమాప్తం, ఎందుకంటే తనుజ గారికి ఆల్రెడీ భరణి గారు ఇచ్చారు కాబట్టి. దీని మీద ఏమైనా ఒపీనియన్ ఉంటే మీరు పాస్ చేయండి, అంతే. గొడవలు ఏమి లేవు. లవ్ యూ. అండ్ దీని తర్వాత ఏం వీడియో చేయాలి, మార్నింగ్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను మా లైవ్, అర్ధరాత్రి గుసగుసలు చూస్తాను, ఏమీ లేదు. మార్నింగ్ నుంచి చూస్తున్నాను, ఏమీ లేదు. ఇంక నేను దాని గురించి వీడియోస్ చేయలేక, సో ఎప్పుడైనా చిన్న పాయింట్ ఉన్నప్పుడు వచ్చి ఫన్నీగా ఏదైనా మాట్లాడుకొని వీడియో చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. దీని తర్వాత
బిగ్ బాస్ బజ్ చూసి బజ్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటాం. అది ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉందో లేదో కామెంట్ చేయండి. రీతు చౌదరి బజ్ గురించి కొన్ని ఎలా ఉంటాయో, దేని నమ్మాలో దేని నమ్మకూడదు తెలియట్లేమో ఈ సోషల్ మీడియా. అండ్ నెక్స్ట్ వీడియోలో కొంచెం ఒక కాంట్రవర్షియల్ పాయింట్ ఒకటి భయంకరమైన వైరల్ అవుతుంది. ఆ కాంట్రవర్షియల్ పాయింట్ వచ్చేసి ఒక మంచి వీడియో చేస్తాను సాయంత్రం లోపల. దానికోసం కూడా వెయిట్ చేయండి. మోస్ట్ కాంట్రవర్షియల్ పాయింట్ అది. తిట్టుకుంటారు చాలామంది, బట్ ఐ డోంట్ కేర్. మామూలే, అలవాటు పడిపోయినా నేను. నాకు వచ్చిన తలకాయ నొప్పిందంటే తనుజ పిఆర్ అని కొంతమంది పచ్చిబుద్ధులు తిడతా ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. బచ్చాలు అందరూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే బచ్చాలందరూ ఊరికే పచ్చిబూతులు, ఇంకా పర్సనల్గా వెళ్ళి పచ్చిబూతులు తిడతా ఉంటారు. వాళ్ళకి నేను ఏం వదిలేస్తాను, అన్నీ వదిలేయడమే. కొంచెం లిమిట్స్ దాటినప్పుడు లీగల్గా ఏదైనా వెళ్తా తప్పించి వాళ్ళ గురించి వాళ్ళ క్లైమ్ రేట్లో తీసుకొచ్చి వాళ్ళని అనాలన్న ఉద్దేశం మనకు లేదు. మనం ఎలా ఉన్నాం అట్లా. కొంతమంది వచ్చారు కళ్యాణ్ పిఆర్ అని, ఈ పక్క వాళ్ళు పచ్చిబుద్ధులు. ఇక అందరి పిఆర్ని అంటగడేస్తారు. మనం ఎవరికి పిఆర్ అంటే జనాలకి పిఆర్. ఆ రోజు ఎపిసోడ్లో పాజిటివ్ తనుజ కూడా భయంకరమైన పాజిటివ్ చేస్తారు. వాళ్ళు ఆ రీలే చూస్తే తనుజ పిఆర్ అనుకుంటారు. ఆ రోజు తనుజకి నెగిటివ్ కూడా భయంకరమైన నెగిటివ్ చేస్తారు తనుజని. అది చూస్తే తనుజ కదలి కళ్యాణ్ పిఆర్ అంటారు. కళ్యాణ్ది కూడా నెగిటివ్ ఉన్నప్పుడు అంతే గట్టిగా చేశా, ప్రతిసారి చేశా. కళ్యాణ్ది పాజిటివ్ ఉన్నప్పుడు అంతే గట్టిగా రీల్స్ చేసి అంతే గట్టిగా ఎపిసోడ్ చూసింది. మనం ఏముండదు, మనకు ఆ రోజు ఎపిసోడ్ బట్టి ఉంటుంది. ఇది చూసినోడు అట్ట అనుకుంటాడు, అది చూసినోడు ఇట్ట అనుకుంటాడు, అంతే. అన్ని చూడరు కాబట్టి అందరూ. దట్స్ ఇట్. అంతకుమించి అన్ని చూసిన వాళ్ళకి మనం ఏంటి తెలుసు. ఇది అయిపోయిన తర్వాత ఈరోజు ఏది నమ్మాలి ఏది నమ్మాలి కూడా అర్థం కాదు. ఏంటంటే రీతు చౌదరి వాళ్ళ అమ్మగారు రీతు చౌదరి వాళ్ళు ఒక మీడియా ప్రెస్ మీట్గా పెడితే దాంట్లో ఏంటండి మీరు ఫోన్ చేసి మా అమ్మాయిని డెమాకు దూరంగా ఉందని చెప్పండి నేను మాధురి గారికి చెప్పారంటే, నేను చెప్పలేదు, నేను ఊరు చెప్పారు ఆమెకు, నేనైతే చెప్పలేదని చెప్పారు ఆవిడ. మరి మాధురి గారు ఎందుకు చెప్పారు, మాధురి గారు చెప్పారో లేదో మాధురి గారే బయటకు వచ్చి చెప్పి తప్ప అర్థం కాదు. మాధురి గారేమో వాళ్ళ మదర్ చెప్పారనేసి చెప్తున్నారు. ఇక్కడేమో ఈవిడేమో నేను అసలు చెప్పలేదు కుయ్యమూరు అనేసి వాళ్ళ మా అమ్మగారు అంటున్నారు. దేని నమ్మాలో దేని నమ్మకూడదు ఈ సీజన్ అర్థమే కావట్లేదు మామ. ఖచ్చితంగా కన్ఫ్యూజ్డ్గా ఉంది. అది దట్స్ ఇట్. మీరు ఏమంటున్నారో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రా మామ. లవ్ యూ.